వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ మూవీ రూపొందించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 10వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ 4 సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వనున్న వేళ మేకర్స్ నేడు ట్రైలర్ను రిలీజ్ చేశారు. పాలిటిక్స్లో రామ్ చరణ్ పవర్ఫుల్ గేమే సినిమాగా తెలుస్తుందని నెటిజన్లు చెప్తున్నారు. అంచనాలు పెరిగాయని అంటున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఒక్కడు పోకిరి సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పారు. తాను కూడా ఒకరోజు అలాంటి సినిమా చేయాలనుకున్నానని, గేమ్ చేంజర్ అలాంటి పిక్చరే అని అన్నారు. దీంట్లో ఎలిమెంట్స్ అన్ని క్రియేటివ్ థింగ్స్ యాడ్ చేసినట్లు పేర్కొన్నారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక పొలిటీషియన్ మధ్య జరిగిన వారే గేమ్ చేంజర్. సినిమాలో హీరోకు బ్యాక్ స్టోరీ ఉంటుంది. మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది సినిమాపై. ఆఫీసర్ క్యారెక్టర్లో చరణ్ బాగా చేశారు. అందుకే ఇది సంక్రాంతి కాదు, రామనవమి. బాగా కోఆపరేట్ చేశారు అన్ని విషయాలు. ఆఫీసర్గా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. ఆయనను చూడడానికి సినిమాకు వస్తారు అని అంచనాలు పెంచారు. సినిమాకు సోల్గా ఉన్న పంచెకట్టు రోల్లో బాగా నటించారు. కియారా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. డ్యాన్స్తో చరణ్తో కియారా పోటీ పడ్డారు. యాక్చువల్లీ ఒక్కో షాట్కు లైఫ్ ఇచ్చారు. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, నేరుగా సినిమాలో చూడండి. ఎస్జే సూర్య ది బెస్ట్ ఇచ్చారు. ఆయన కన్నా ఎవరు బాగా చేయలేరు. శ్రీకాంత్ మేకప్కు చాలా టైం పట్టింది, కానీ బాగా చేశారు అని శంకర్ కొనియాడారు. సునీల్ ది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. రాజీవ్ కనకాల బాగా నటించారు. జయరామ్, ఎస్జే సూర్య కాంబినేషన్లో కామెడీ బాగుంటుంది. అంతా కలిపి సినిమాను బలంగా మార్చారు. దిల్ రాజు గారైతే ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. అన్నిటికీ ఓకే చెప్పారు. అందుకే ధన్యవాదాలు. డబ్బుకే కాదు, అన్ని విషయాలు ఆయన పరిశీలిస్తారు అని శంకర్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి అవుట్పుట్ అందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అన్నిట్లో ఆయన సూపర్. సాంగ్స్ అన్ని ఓ ట్రీట్. డిఫరెంట్గా షార్ట్స్ ట్రై చేశాం. తెలుగు పిక్చర్ అంటే పక్కా తెలుగు మూవీలా ఉండాలని కోరుకున్నాను. అందుకు అంతా కష్టపడి వర్క్ చేశారు. కాస్టింగ్ అండ్ క్రూ అంతా తమ బెస్ట్ అందించారని శంకర్ తెలిపారు.